ఏపీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అండి. సో ఫైనల్గా మనకు ఎగ్జామ్ హాల్ టికెట్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఓకే, సో నిన్న గవర్నమెంట్ సంబంధించిన కొంతమంది అఫీషియల్స్ కొన్ని కాలేజెస్కి వెళ్ళేసి ఆ స్టూడెంట్స్ యొక్క హాల్ టికెట్ అనేది స్వయంగా అందించారనమాట. సో హాల్ టికెట్ అయితే నిన్న రిలీజ్ చేసేస్తారు. ఈ హాల్ టికెట్స్ మనం రెండు విధాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ రెండు విధాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కువ మందికి తెలియకపోవచ్చు ఇన్ఫర్మేషన్ అయితే, కాబట్టి వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? ఎస్. సో ఇది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఓకేనా? సో నేను చెప్పాను కదా మీకు రెండు విధాలుగా మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి. ఫస్ట్ థింగ్ వచ్చేసి కాలేజ్ నుంచి అనమాట. సో మీరు ఎక్కడైతే చదువుతున్నారో ఆ కాలేజ్ వాళ్ళు మీ హాల్ టికెట్స్ అయితే మీకు అందిస్తారు. కాకపోతే కొంతమంది కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి, లైక్ ఫీజు కట్టలేదని చెప్పేసి రకరకాల ఇష్యూస్ అయితే, కొన్ని ఇష్యూస్ వల్ల కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళకు హాల్ టికెట్ ఇవ్వకపోవచ్చు కొంతమందికి. అలాంటి సిచ్యువేషన్లో మనకు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడం అనమాట. సో ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు లాగిన్ ఆప్షన్ అయితే ఇచ్చారు కదా, ఇక్కడ పైన ఈ వెబ్సైట్లో లాగిన్ ఆప్షన్ అయితే ఉంది. లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, సో ఒకవేళ మీకు ఆల్రెడీ ఇందులో ఏమన్నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏమన్నా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే సో ఆ అకౌంట్ యూజ్ చేసుకొని లాగిన్ అయ్యి మీరు మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ ఆప్షన్. కాకపోతే ఈ అకౌంట్ అనేది కొంచెం ప్రాబ్లం అనమాట. అంతకుముందు ఇయర్ కానీ డైరెక్ట్గా మనకు ఈ వెబ్సైట్లో ఇక్కడ ఇదైతే ఇక్కడ బ్లింక్ అవుతుందో ఇక్కడ మనకు ఒక లింక్ అయితే ఇచ్చేవాళ్ళు, డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చేవాళ్ళనమాట. డైరెక్ట్ లింక్ ఇచ్చేసి ఆ లింక్ మనం ఓపెన్ చేస్తే మన ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్ లేకపోతే ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం. ఈ అకౌంట్ ఈ ప్రాబ్లమ్స్ అనే ఇష్యూస్ లేకుండా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. కాకపోతే ఇప్పుడు లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో అది కొంచెం ఇష్యూ అయితే ఉండొచ్చు. నాకు తెలిసి వీళ్ళు డైరెక్ట్ లింక్ అయితే ఇస్తారు ఇక్కడ. ఓకే, డైరెక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు నాకు తెలిసి. సో ఆ లింక్ వచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. ఆ ప్రజెంట్ అయితే ఈ అకౌంట్ ఉన్న వాళ్ళు ఒకవేళ మీకు ఏమైనా అకౌంట్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యచ్చు. ఓకే, సో అది ఒకటి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.